కాకినాడ జిల్లా కేంద్రమైన కాకినాడలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్ కొల్లాబత్తుల అప్పారావు, పలివేల రవి, అనంత కుమార్ల ఆధ్వర్యంలో కాకినాడ భానుగుడి సెంటర్ నుంచి జగన్నాథపురం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. దళిత కులాలకు సంబంధించిన ఆచారాలను ప్రదర్శిస్తూ ఈ ర్యాలీ సాగింది. కోలాటం, డీజే, తీన్మార్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వేషధారణతో పాటు దళిత కులాల సంప్రదాయాలను తెలియపరిచే నృత్యాలు ప్రదర్శిస్తూ ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కొల్లాబత్తుల అప్పారావు మాట్లాడుతూ మహనీయులు పుట్టిన ఏప్రిల్ నెల ఎంతో ప్రాముఖ్యత కలిగిన మాసమని గుర్తు చేశారు. బాబు జగ్జీవన్ రామ్, జ్యోతిరావు పూలే, డాక్టర్ అంబేద్కర్ జయంతిని ఒకే నెలలో జరుపుకుంటున్నామన్నారు. ఇప్పటి వరకు కనీ విని ఎరగని రీతిలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలను నిర్వహించేలా సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. భారతదేశంలో ఏప్రిల్ నెల మహనీయులు పుట్టినటువంటి నెల. పేదరికాన్ని నిరంతరం చేసినటువంటి దేశ నాయకులు పుట్టినటువంటి ఏప్రిల్ నెలలో బాబు జగజ్జీవన్, జ్యోతిరావు పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినటువంటి ఈ నెలలో బాబు జగజ్జీవన్ గారు పుట్టినది. ఈ రోజు అంబేద్కర్ పుట్టినరోజు ఏప్రిల్ 14 జరుగుతుంది. కానీ 10వ తారీఖున ఎందుకు చేస్తున్నామంటే అంబేద్కర్ జయంతి చేయడానికి సలహా దొరకలేదు. ఏంటంటే భారతదేశంలో ఒక రోజు ఈ కాకినాడ జిల్లాలో కన్నీ విని ఎరగని రీతిలో ఉమ్మడి జిల్లాలప్పటి నుంచి కూడా మారుమూల మా పేటల్లో చేస్తాం తప్ప ఇది కాకినాడ జిల్లా ఏర్పాటులో అంబేద్కర్ జయంతి ఉత్సవం చేయాలని ఆలోచనతో ఈ 10వ తారీఖు జరిగి ఇది తరాలకి ఆదర్శంగా ఉండి 2-3 రోజులు కాకినాడలో ఉన్న పేటలన్నీ జిల్లాలో ఉన్న వాళ్ళంతా కూడా ఐకమత్యంతో అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఇంకా ముందుకు తీసుకెళ్తారని చెప్పి తెలియజేసుకుంటూ దానికి సూచకంగానే 14వ తారీఖున అందరినీ సిద్ధపడడం కోసం ఈ యొక్క ర్యాలీ ప్రారంభించడం జరిగింది. భారతదేశంలో నాగపూర్లోను, ఢిల్లీలోను ఈ విధంగా ర్యాలీ పెట్టి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా కాకినాడ జిల్లాలో 70,000 మందితో ర్యాలీలు నిర్వహించడానికి కంకణ కట్టుకున్నటువంటి మన శివశంకరరావు గారు ఆయన సారథ్యంలో అంబేద్కర్ ని గోడగా నిర్మించాలనే సందర్భంతో ఈ ర్యాలీ మొదలైంది. ఈ ర్యాలీ ఈ రాష్ట్రానికి ఒక మార్గదర్శకంగా ఆదర్శంగా ఉంటుందని దీని స్ఫూర్తితో యువతంతా చెడు మార్గం వీడి అంబేద్కర్ బాటలో నడవడానికి ఇదొక సూచిక ఉంటుందని తెలియజేస్తాను. నా పేరు పెట్టాలి సార్.